ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో డిఎస్సిఎస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ సెంటర్లో కనీస వసతులు లేవని, చీకట్లోనే కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగించడం పట్ల పలువురు డిఎస్సి అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు సంబంధించి డిఎస్సి కౌన్సిలింగ్ అభ్యర్థులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని డిఎస్సి అభ్యర్థులు ఫైర్ అయ్యారు. కౌన్సిలింగ్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలతో అభ్యర్థులు వచ్చారని, వారికి కనీస వసతులు కల్పించలేదంటూ అన్నారు. తొలుత మంగళవారం ఉదయం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగించాల్సి ఉండగా కౌన్సిలింగ్ వాయిదా పట్టుబట్టడంతో అధికారులు చెప్పారు. ఇక దీంతో ఆసిఫాబాద్ జిల్లాలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు అయోమయంలో పడ్డారన్నారు. మళ్ళీ మధ్యాహ్నం కౌన్సిలింగ్ యథావిధిగా ఉంటుందని అధికారులు సెల్ ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి మెసేజ్లు చేశారని సమాచారం ఇచ్చారని అన్నారు. ఇక దీంతో అభ్యర్థులు ఆగమేఘాల మీద కౌన్సిలింగ్ సెంటర్కు తరలివచ్చామని చెప్పారు. తీరా సెంటర్కు వచ్చాక కనీస వసతులు కూడా కల్పించలేదంటూ అభ్యర్థులు వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీగా ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా సరైన వసతులు లేవు. మనం చూసినట్లయితే ఇప్పుడు లైట్ ఏర్పాట్లు చేశారు, కానీ ఇంతకుముందు అయితే లైట్లు లేవు, ఎటువంటిది ఏం లేదు, తాగునీరు లేవు, టెంట్ లేదు, కూర్చోడానికి అసలు సరైన వసతులు లేవు, చైర్స్ లేవు, ఎటువంటిది ఏం లేదు. ఇప్పుడు చూసినట్లయితే ఇంతకుముందు లైట్లు వేశారు, కానీ ఇంతకుముందు అయితే ప్రతి ఒక్క అభ్యర్థి సెల్ ఫోన్ల లైట్లతోటి అన్ని ఫామ్లు వెతుక్కుంటూ ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఉన్నాయో అవన్నీ చేశారు. ఆ వేకెన్సీ చూపించడంలో కూడా చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకసారి ఒక లిస్ట్ డిస్ప్లే చేసి లేదు ఇది కాదని ఒకసారి ఇది చేసేసి, అంతేకాదు మా హిందీకి వచ్చేసరికి మా హిందీని కూడా ఆపేశారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన వసతులు